వెళ్ళి పౌలు శీలలు సువార్త ప్రకటించడానికి వెళ్తే అప్పుడు వాళ్ళిద్దరిని చెరసాల్లో వేసేసారు, వాళ్ళిద్దరిని జైల్లో వేసేసారు అనమాట. అప్పుడు పౌలు శీలలు రాత్రంతా దేవుణ్ణి పాటలతో స్తుతిస్తే అప్పుడు ఆ భూమి మొత్తం కదిలిపోయి అప్పుడు చిరసాలు కూడా కదిలిపోయి చిరసాలు బద్దలైపోయాయి అన్నమాట. దాని తర్వాత పౌలు శీలలు సంఖ్యలు కూడా బద్దలైపోయారు. వాళ్ళిద్దరి సంఖ్యలే కాదు, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరి సంఖ్యలు తెగిపోయాయి అన్నమాట. అప్పుడు జైలర్ వచ్చి ఏమిటో చూద్దామని జైలర్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు సంఖ్యలు మొత్తం తెగిపోయి ఉన్నారు. అప్పుడు జైలరు అన్నారు పౌలు శీలలతో, మీ దేవుడు చాలా గొప్పవారు, అయితే నేను కూడా మీ దేవుడికి రక్షణ పొందుతాను నేను కూడా అని అన్నారు. అప్పుడు పౌలు శీలరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ జైలరే కాదు, ఆ ఊళ్ళో ఉన్న అందరూ రక్షణ పొందారు అన్నమాట. చూశారు కదండి, మీరు కూడా దేవుణ్ణి హృదయపూర్ణంగా స్తుతిస్తే మన బంధత్వాలు కూడా అన్నీ తెగిపోతాయి, మన కష్టాలన్నీ పోతాయి.